ఢిల్లీలో ప్రమాణ స్వీకారానికి పవన్ కళ్యాణ్ వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ మాత్రం ఆయన అసలు ఏం మాట్లాడారు, ఏంటి, ఆయన అంత జోవియల్‌గా ఎలా ఉన్నారు, అసలు ఎప్పుడు కూడా ఆయన ఇంత హ్యాపీగా చూడలేమని ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో కొంచెం ట్రోల్స్ కూడా అవుతున్నాయి ఆయన పైన. అయితే అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడి ఉంటారని చెప్పి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశ రాజకీయాలని షేక్ చేస్తున్నారు అంటే ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు ఢిల్లీ సీఎం గారి ప్రమాణ స్వీకారం ఉంటే అక్కడికి గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని పిలిచారు. జనరల్గా అందరూ సీఎంలను పిలుస్తారు, మరి ఇక్కడ ఈయన మాత్రం ఒక డిప్యూటీ సీఎంగా వెళ్ళారు. ఎందుకంటే ఒక సీఎంకు ఉన్నంత అర్హత ఈయనకు ఉంది కాబట్టి ఆ రేంజ్లోనే ఈయన వెళ్ళడం జరిగిందనమాట. సో మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మోడీ గారు అందరినీ పలకరిస్తూ బట్ అందరినీ నార్మల్గా దండం పెడుతూ వెళ్ళిపోయారు. కానీ అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఆయన ఫేస్లో ఒక గ్లో, అంటే ఎక్కడో తెలిసిన ఒక పాత స్నేహితుడిని కలుసుకున్నామే, మనం ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ని చూస్తే ఎంత ఆనందం పడతామో సో అదే విధంగా ఈయనైతే పవన్ కళ్యాణ్ గారిని చూడంగానే ఆనందపడ్డారు అనమాట. ఆయన ఊరికే అనలేదు ఆయన ఆంధీ అని చెప్పి. సో అదే విధంగా ఆంధీ కనపడినప్పుడు తన మొహంలో అంటే మోడీ గారి ఫేస్లో రియల్ హ్యాపీనెస్ అనేది అది ఫేక్గా వచ్చేది కాకుండా ఒక ఫ్రెండ్ని చూసినప్పుడు వచ్చే రియల్ ఎక్స్ప్రెషన్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో మరి ఆయన పలకరించారంట, ఈ డ్రెస్ ఏంటి, హిమాలయాలకు ఏమైనా వెళ్ళిపోతున్నారా త్వరలో అని చెప్పి. సో ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు అయితే మీడియా ద్వారా కూడా పంచుకున్నారు. సో మరి అట్లా వాళ్ళ మధ్య అంత సన్నిహిత్యం ఉంది. ఖచ్చితంగా ఒక ప్రధానమంత్రికి ఒక స్టేట్ డిప్యూటీ సీఎంకి ఉండే రిలేషన్ ఇంత బాగుంటుందా అని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సో అక్కడున్న మొత్తం సెంట్రల్ మినిస్టర్లు సైతం అందరూ కూడా ఏంటి పవన్ కళ్యాణ్తో ఇంత స్నేహం ఏంటి ఈయనకి అని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఢిల్లీలో కానీ ముంబైలో కానీ పెద్ద పెద్ద తలకాయలని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళందరినీ కాదని వాళ్ళకి జస్ట్ నమస్కారం పెట్టి కానీ పవన్తో మాత్రం ఎక్కువసేపు ముచ్చటిస్తున్నారంటే మరి ఆయన చేసిన పనికి ఈయన చూపించుకునే కృతజ్ఞత అని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకి ఎలక్షన్ టైంలో ఆయన పార్టీ అభివృద్ధి కానీ చాలా వరకు త్యాగం చేశారు ఈయన. సో అట్లానే ఏపీ రాష్ట్రంలో కానీ ఆయన ఎన్నో సీట్లు ఎదుర్కొన్నారు బీజేపీ పార్టీ కోసం కూడా. ఆయన గెలిచే స్పాట్స్లో కూడా ఈయన సీటు వాళ్ళ కోసం త్యాగం చేశారు. సో వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ కోసం ఇటు పవన్ కళ్యాణ్ గారి త్యాగాన్ని అయితే తీసుకున్నారనమాట. సో మరి ఆ కష్టాన్ని మళ్ళీ వాళ్ళ వల్ల ఆ కూటమి వల్ల గెలుపు ఎప్పుడైతే బీజేపీ పొందిందో సో మరి వాళ్ళకి ఎక్కడ అవసరం ఉన్నా కూడా వాళ్ళని పిలిచి ఈయనైతే సత్కరించుకుంటూనే ఉన్నారని చెప్పాలి ఖచ్చితంగా. మరి ఈరోజు ఢిల్లీ సీఎం గారి ప్రమాణ స్వీకారానికి మోడీ గారు చీఫ్ గెస్ట్ అయితే వీళ్ళని కూడా చీఫ్ గెస్ట్లుగా ఇన్వైట్ చేసి సో వాళ్ళని అంత బాగా పలకరించి ఆ రిసీవ్ చేసుకునే విధానంలో మోడీ గారి గొప్పతనం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో ఉండడం చూసి ఫ్యాన్స్ కూడా చాలా గర్వపడుతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక రాష్ట్రానికే కాదు దేశం మొత్తానికి కూడా పవన్ కళ్యాణ్ గారి అవసరం ఈరోజు ఉంది అని వాళ్ళకైతే అర్థమవుతుంది. సో మరి చూద్దాం ఈ ఊపుతో ఆయన ఇంకా ముందుగా ఎంత ముందుకు సాగుతారని.